జై శ్రీరామ్. వినాయక నవరాత్రి ఉత్సవాలు హిందూ సంఘటనకు ఒక నిజమైన తార్కాణం, నిజమైన రుజువు. అది కేవలం సంఘటన మాత్రమే కాదు. భిన్న కులాలు, భిన్న మతాల వాళ్ళు, ఇంకా అంటే ఇప్పుడంటే మతాలు వచ్చినాయి, కానీ భిన్న కులాల వాళ్ళు, విభిన్న కుల వృత్తుల వాళ్ళు అందరూ కూడా తన ఉపాధిని పొందడానికి ఈ 9 రోజుల ఉత్సవాన్ని ఒక మనం ఉదాహరణగా చెప్పొచ్చు. భక్తి భక్తి ద్వారా సంఘటన, సంఘటన ద్వారా మళ్ళీ భక్తి. అంటే ఈ సంఘటన మీ శక్తి అనేది భక్తి ద్వారా మొదలై మళ్ళీ భక్తి దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. ఇంత అద్భుతమైన సందర్భం ఇది. అంటే ఈ సందర్భాన్ని, ఈ ఐకమత్యాన్ని ఎంత గొప్పగా కాపాడుకుంటే అంత మంచిది. భావి తరాలకు ఈ స్ఫూర్తిని అందించే బాధ్యత ఇప్పుడున్న వారు ఇప్పుడు అంటే తన పిల్లలకు లేదా తన సంతానానికి, తాత మనుమనికి, తండ్రి బిడ్డకు, ఇట్లా ఈ తరానికి చెబుతూ ఉండాల్సిన బాధ్యత ఇప్పుడు అందరి మీద ఆధారపడి ఉంది. ఇది కేవలం ఏదో ఫ్యాషన్ షోగానో కొందరు, అందరు కాదు, చాలా మంది నిజంగా భక్తి భావంతో కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా కూడా అంటే సిస్టమేటిక్, ఇంతకుముందు ఇలాంటి వాతావరణం కనిపించే సిస్టమేటిక్గా వినాయక నవరాత్రి ఉత్సవాలను జరిపినరు. ఇది చాలా సంతోషం. ఇది ఇక్కడ కాదు, దాదాపుగా తెలంగాణలో ప్రముఖ ప్రదేశాలు అన్నింటిలో కూడా ప్రముఖ పట్టణాల్లో, గ్రామాల్లో కూడా ఈ సందర్భం కనిపించింది. సో ఇంకా భక్తి భావం పెరగని, ఆ భక్తి భావంతో వచ్చిన దాన్ని ఇంకా మనం సమాజానికి పంచే క్రమంలో సమాజానికి ఈ భక్తిని పంచుతూ, ఈ పంచిన దాంతో దేశభక్తిని కూడా మనం జోడించి ఇంకా ఉన్నతంగా ఉండటానికి ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలను ఇంకా ఘనంగా జరుపుకునే విధంగా చూద్దాము. ఒక్కరికి భక్తి అంటే ఒకరికి ఒక వినాయకుని కొనివ్వాలి అన్న ఆలోచన వచ్చింది అనుకోండి, అది ఎంతవరకు వెళ్తుందంటే ఒక 50 మంది 100 మందిని ఒక చోట క్రోడీకరించే, ఒక చోట కలిపే సందర్భం వస్తుంది. అరే నేను గణపతి కొనిస్తారా ఇవాళ, నాకు మంచిగా అనిపించింది, నేను కొనిస్తా అని చెప్పి ఒక వ్యక్తి అనుకున్నాడు అనుకోరి, ఒక మండపం వస్తుంది, లైట్లు వస్తాయి, పూలు వస్తాయి, పండ్లు వస్తాయి, పలహారు వస్తారు, పూజారు వస్తాడు, అక్కడ 10 మంది 20 మంది ఆ మగవాళ్ళు జమ అవుతారు, ఆ గల్లీలో ఉన్న ఆడవాళ్ళందరూ అక్కడికి వస్తారు. పూజలు పునస్కారాలు, ఒక ఐకమత్యం, ఒక దాండియా, ఒక కోలాటం, ఒక పాటలు, అంటే అంటే ఒక సంఘటన, ఒక ఐకమత్యం అనేది అక్కడ కనిపిస్తుంది. దీన్ని ఎప్పుడు కూడా మిస్యూజ్ చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఈ నవరాత్రి ఉత్సవాల్లో మనం నేర్చుకోవాల్సింది, రాబోయే మళ్ళీ దుర్గా నవరాత్రి ఉత్సవాలు వస్తాయి. ఇంకా అది పరమ పవిత్రంగా, ఇంత పరమ పవిత్రం అంటే అంత పరమ పవిత్రంగా ఆ ఉత్సవాలు జరుగుతాయి. వీటన్నిటిని, ఈ పరంపరను, ఈ భక్తి భావాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులది. ఇది కాపాడుకోవడం కాదు, ఇది మళ్ళీ తరాలకు చెప్పాలి. మన కింది వాళ్ళకు, మన పిల్లలకు ఇది ఇట్లా రాబోయే, ఇట్లా ఉంటుంది, ఇట్లా చేసుకోవాలా, మనం ఇట్లా బాధ్యతగా ఉండాలా, భక్తితో ఉండాలా, సంఘటనగా ఉండాలా అని ఇవన్నీ నేర్పడం మటుకు బాధ్యత మనదే. దయచేసి దీన్ని మిస్ చేయకండి. చాలా మంది తల్లిదండ్రులు అరే అట్లా పోయేద్దా, తిరిగద్దా గణపతిని అని చెప్పని ఇట్లా తీసుకుపోతారు. ఒక 2-3 పిల్లలను కూడా అడిగిన అసలు వినాయక చవితి అంటే ఏంది అని అడిగితే కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి ఉన్నది. అంటే ఇదొకటి 10-11 అనుకుంటున్నారు కొందరు, కానీ దీన్ని ఒక చరిత్రగా, ఒక ఇతిహాస చరిత్రగా దీన్ని మనం మన రాబోయే తరానికి అందించాల్సిన బాధ్యత ఉంది. దయచేసి ప్రజలందరూ అంటే హిందువులందరూ కూడా ఈ ఇంత గొప్పగా వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్న సందర్భంలో తమ తరాలకు, తమ వారికి దీని యొక్క విశిష్టతను, దీనివల్ల వచ్చే ఐకమత్యాన్ని, సంఘటనను కూడా మనం వాళ్ళకు నేర్పాల్సిన అవసరం ఉందని మాత్రం కోరుకుందాం, అనుకుందాం. జై శ్రీరామ్.